नाजरीन, तेलंगाना न्यूज़ टुडे की खबरों में आपका खैर मकदम है। आइए देखते हैं चंद तफसीलात। कमिश्नर टास्क फोर्स की टीम ने दो मुख्तलिफ मुकाम पर बैन रियासती मंशियात फरोशों की कब्जे से 144.72 ग्राम उगैद गांजा और 2 किलोग्राम हशीश ऑयल और 5 सेलफोन कुल मालियत 30 लाख रुपए बरामद कर लिया। बताया जाता है कि कमिश्नर टास्क फोर्स के साउथ वेस्ट जोन की टीम ने मुसद्दिक़ा इत्तला पर दो मुख्तलिफ मुकाम पर 4 बैन रियासती मंशियात फरोशों को गिरफ्तार करते हुए इनके कब्जे से नशावर मादा यानी 144.72 ग्राम उगैद गांजा और 2 किलोग्राम हशीश ऑयल और 5 सेलफोन बरामद करते हुए इन्हें हबीबनगर और आसिफ नगर पुलिस स्टेशन के हवाले कर दिया। వీళ్ళలాగా ఇంకో వర్షన్ కూడా అడుగుతారు ఆ హిందీ వర్షన్ మీరు చెప్పారు भाई माइक तो नहीं है ना इसके बाद रख लो सर కొన్ని కనబడుతున్నాడు కదా కేసెస్ మీద ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ఒకటి వచ్చేసరికి హబీబ్ నగర్ పిఎస్, ఇందులో ఆర్గానిక్ గాంజా, దీన్నే ఓజీ వీడ్ గాంజా అంటారు, 144.72 గ్రామ్స్ మనం సీజ్ చేయడం జరిగింది. ఈ గాంజా ఎందుకు ఇంత కాస్ట్లీ అంటే ఇది పర్ గ్రాము కొన్ని చోట్ల 2500, కొన్ని చోట్ల 5000, 3000 అట్లా ఉంటుంది. దీనికి ఎందుకు అంత కాస్ట్లీ అంటే ఇది మన దగ్గర పండదు. జనరల్గా సముద్రము, ఓషన్ ఆ ఏరియాలో చాలా కష్టంగా ఇది పండిస్తారు కాబట్టి అక్కడ నుండి ఇక్కడికి తీసుకొచ్చినందుకు ఇది చాలా కాస్ట్లీ. సో ఇందులో మనం ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. సయ్యద్ అబ్దుల్లా అని చెప్పేసి లోకల్ మన మల్లేపల్లి, మిగతా ఇద్దరు ఆనస్ అహ్మద్ షేక్, తర్వాత ఇర్ఫాన్ రాజ్ షేక్, వీళ్ళిద్దరూ మహారాష్ట్ర నేటివ్స్. సో వీళ్ళ ముగ్గురిని మనము అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు రవీంద్ర భారతి స్కూల్ మల్లేపల్లి దగ్గర మనకు సస్పిషియస్ కనిపిస్తే 30వ తారీఖు మనము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినాము. ఇవాళ వాళ్ళను రిమాండ్ పంపిస్తాం. వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంతకుముందు చెప్పినట్టు 144.72 గ్రామ్స్ ఆర్గానిక్ గాంజాను సీజ్ చేయడం జరిగింది. దీని వర్త్ వచ్చేసరికి మనకు సుమారు 8 లక్షలు. అదేవిధంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి 4 సెల్ ఫోన్లను కూడా మనము సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకో కేసులో, ఇది ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్కి సంబంధించింది. ఇందులో మనకు ఇద్దరు అక్యూజులు ఉన్నారు. ఒకరు హంటల్ గోవర్ధన్ అని చెప్పేసి, ఇతను 32 ఇయర్స్, నేటివ్ ఆఫ్ మల్కాన్గిరి, ఒడిశా స్టేట్. ఇతను ఆల్రెడీ మన కస్టడీలో ఉన్నారు. ఇంకొక అతను అబ్స్కాండింగ్లో ఉండడం జరిగింది, మనోజ్ అని చెప్పేసి. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆంధ్ర ఒరిస్సా బార్డర్, ఒరిస్సా నుండి మన దగ్గరికి ఈ హాష్ ఆయిల్ అని చెప్పేసి దాన్ని మనకు ఇక్కడ లోకల్ వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. ఇది 2 కేజీలు మనం సీజ్ చేయడం జరిగింది. దీని వర్త్ 1 కేజీ వచ్చేసరికి సుమారు 10 lakhs ఉంటుంది. 2 కేజీలు కలిపి 20 lakhs ప్లస్ అదేవిధంగా ఒక సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతను గోవర్ధన్ మనకు గుడిమల్కాపూర్ సాయిబాబా టెంపుల్ దగ్గర నిన్న మనకు తచ్చాడుతుంటే అందులో భాగంగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఫస్ట్ నుండి కూడా బాగా లీడ్ తీసుకొని ఈ 2 కేసులలో ఇది ఒక మంచి మనకు ఒక బ్రేక్ త్రూ లాంటిది. ఎందుకంటే 2 కూడా ఇంటర్ స్టేట్ పెడ్లర్స్ సంబంధించిన కేసులు. సో ఇందులో ఫస్ట్ నుండి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళని ట్రాక్ చేయడం, ఎందుకంటే వేరే స్టేట్ వాళ్ళు మనకు అంత ఈజీగా వెహికల్ చెకింగ్లో కానీ లేదంటే రొటీన్గా దొరికే వాళ్ళు కాదు. వీళ్ళని ట్రాక్ చేసుకుంటా మన దగ్గరకు వచ్చిన తర్వాత పట్టుకోవడం అనేది జరుగుతుంది. సో వీళ్ళకు మన లోకల్ పోలీస్ ఎవరైతే ఫస్ట్ కేసులో హబీబ్ నగర్ కావచ్చు, సెకండ్ కేసులో ఆసిఫ్ నగర్ లోకల్ పోలీస్ వాళ్ళు కూడా అసిస్టెన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనకి ఇప్పుడు ఇవాళ ఈ 2 కేసెస్లో మొత్తం 4గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. గతంలో మన దగ్గరనైతే కేసులు ఏం లేవు. బట్ ఎనీహౌ మళ్ళొకసారి కూడా మన యాంగిల్లో మన డేటాబేస్లో చెక్ చేస్తాము. ఒకవేళ ఏదైనా ఉన్నా కానీ కూడా పీడీ యాక్ట్ కానీ లేదంటే కన్సర్న్ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఒక్కరైతే మనం పట్టుకున్నాం, ఇంకొకడైతే మనోజ్ అని ఉన్నాడు. వాళ్ళ ద్వారా ఇంకెవరన్నా ఇందులో ఇన్వాల్వ్ అయినా కానీ కూడా మనము వాళ్ళని తీసుకొని వస్తాం. యాజ్ ఆఫ్ నౌ అయితే మనకి ఇప్పుడు ఇద్దరు మనకు తెలిసి వచ్చింది. స్కూల్ ఉంటది, ఒక్కొక్కసారి టెంపుల్ ఉంటది మనకు అక్కడ. అది ఆ ఏరియాలో పోతే బెంచ్ మార్క్ అది చెప్పింది, కానీ ఆ స్కూల్ ఏరియాలో స్కూల్ లోపల దొరికింది, స్కూల్లో కోసం వచ్చింది అయితే కాదు.
అదంతా మనకు ఎంక్వైరీలో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్‌లో తెలుస్తది. వీళ్ళని మనం మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకుంటాం. అందులో ఫుల్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. హబీబ్ నగర్ ఒక టీమ్‌గా, తర్వాత టాస్క్ ఫోర్స్‌లో ఇంకో పార్టును, మన ఆసిఫ్ నగర్ ఒక పార్ట్‌గా అట్లా చేసి సైమల్టేనియస్‌గా వర్కౌట్ చేయడం జరిగింది. తర్వాత కస్టడీలో తీసుకున్న తర్వాత ఫుల్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అందులో మీకు మీరు అడిగిన ప్రతీది కూడా అందులో మనం చెప్పొచ్చు. ఇప్పుడైతే ప్రెజెంట్ మనం రిమాండ్ వరకు ఇన్ఫర్మేషన్ ఇందులో ఇవ్వడం జరిగింది.